అండి. సో నేను ఎప్పుడు కర్నూలు నంద్యాల వాళ్ళలో చూసేటువంటిది అంటే తక్కువ కాదు అనేటువంటిది ఇయర్ కూడా నేను చేశారు. ఎస్ ఐ టోల్డ్ యు ఎర్లీ, ఫస్ట్ న్యూస్ హైయెస్ట్ మార్క్ ఇన్ ఎంపీసీ, హైయెస్ట్ మార్క్ ఇన్ బైపీసీ నంద్యాల నుంచి అనౌన్స్ అని. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్కాలర్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్. సో ఈ నంద్యాలలో ఈ సక్సెస్ మీట్ను పెట్టడానికి కారణం మనం ప్రజెంట్ ఉన్నటువంటి సీనియర్లని, మీ ప్రొఫెషనల్ అలాగే జూనియర్స్ అందరూ ఈ సక్సెస్ ని సెకండ్ ఇయర్ లో ఇంతకంటే ఇంకా మంచి అవార్డ్స్ పెట్టి ఏరియా వాళ్ళకి కూడా వస్తే ఇట్స్ బెటర్. Afridi Khan and his father. Harshit with 89 percentile with your parents. Anjana. Right? With your... Ishwar Varaprasad with 87 percentile. All the JEE toppers, please take a group photo.
నీ పేరు అమ్మాయి? సురభ్ ఏ కాలేజ్ చదువుతున్నాను? నారాయణ. ఎలా ఉంది మీ ఫస్ట్ ఇయర్? చాలా బాగుంది. కాలేజెస్ అన్ని ఉన్నా కూడా నారాయణ ఇస్ ద బెస్ట్. నారాయణ ఉన్న సిస్టమ్, కేర్, అన్ని మంచిగా ఉన్నాయి. వాటి వల్లనే మాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. ఈ కాలేజ్ లో మీకు ఎలా అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంది? చాలా బాగా ఏ పేరమ్మా నీ పేరు? నా పేరు ఇక్సానా. ఎలా ఉంది కాలేజ్? ఏంటి కాలేజ్ గురించి కొంచెం చెప్పవా? నారాయణ కాలేజ్ చాలా బాగుంది. ఫెసిలిటీస్ కానీ, స్టాఫ్ కానీ, నా టీచింగ్ అన్ని చాలా బాగున్నాయి. అంటే మా నారాయణ కాలేజ్ మీరు చేస్తే సజెస్ట్ చేశారు. బట్ నేను బాగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఫైనల్ గా నారాయణతో వెళ్ళాను. ఐ థింక్ నా డెసిషన్ వర్క్ అయింది అనమాట. నేను టౌన్ టాపర్ గా నిలిచాను. చాలా థ్యాంక్స్ మా టీచింగ్ స్టాఫ్ కి అందరికి, మా కోడింగ్ సార్ కి, గవర్నమెంట్ సార్ కి, ఏజిఎం గారికి అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్తగా 10th అయిపోయి ఇంటర్ జాయిన్ అయ్యే వాళ్ళకు మీ సజెషన్ ఏంటి? నేనేం సజెషన్ ఇస్తానంటే కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి. నేనేం చెప్తున్నా అంటే మా నారాయణ కాలేజ్ బెస్ట్ అని చెప్తున్నాను. మీ డెసిషన్ బట్టి ఉంటది, కానీ ఇక్కడికి రావడం చాలా వర్క్. బాగా చదువుకుంటారు. జేఈ కానీ, ఐపీ కానీ, ఎవ్రీథింగ్ వెరీ గుడ్. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏం చదువు ఇప్పుడు నారాయణ కాలేజ్ స్టడీస్ ఏంటి? ఎంపీసీ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 450. ఎలా ఉంది కాలేజ్? ఏంటి? చాలా బాగుంది. ఆ, అన్ని నేర్పిస్తారు. ఆ. 1కి 2 సార్లు చెప్తారు. ఆ. నాకైతే చాలా బాగా నచ్చింది. కాలేజ్ లో టీచర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా మీకు అర్థం ఎలా చెప్తారా క్లాసెస్ అన్ని? చాలా బాగా అర్థమవుతుంది. 1కి 2 సార్లు చెప్తూనే ఉంటారు. అమ్మాయి నీ పేరు? నా పేరు తన్మయ్. ఇంటర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? నాకు 470కి 465 మార్క్స్ వచ్చాయి. ఓకే, మరి ఈ కాలేజ్ ఎలా ఉంది? కొత్తగా చేరే వాళ్ళకి మీరేమైనా మీ అడ్వైస్ ఇస్తారా? ఈ కాలేజ్ చాలా బాగుంది. ఎలా అంటే ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ ఒకవేళ మనం ఏదైనా ఆబ్సెంట్ అయినా ఏదైనా క్లాస్ కి కూడా మళ్ళీ మనకి అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళు మనల్ని పిలిచి ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కూడా మళ్ళీ ఒక 2-3 టైమ్స్ ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ ఆబ్సెంట్ అయినా ఏదైనా కానీ చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఇంకా క్లాస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సార్, రమేష్ సార్, సార్ చాలా సపోర్టివ్. ఇంకా 10th అయిపోయిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, బట్ నారాయణ చాలా బెస్ట్, చాలా వర్త్. మీరు ఇక్కడ చదివితే మీకు చాలా స్కోర్ వస్తుందని చెప్పగలను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అమ్మాయి నీ పేరేం పేరు అమ్మాయి? పూజిషా. మార్క్స్ ఎన్ని వచ్చాయి? ఓకే, 985. ఎలా ఉంది నారాయణ కాలేజ్ లో మీ స్టడీస్? చాలా మా మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. అంటే ఎలా చదువుకోవాలి ప్రతి ఒక్కటి మాకు మోటివేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మేము మార్క్స్ స్కోర్ చేయగలం. మీరు కొత్తగా చేరబోయే స్టూడెంట్స్ కి అంటే నారాయణ కాలేజ్ లో చేరాలనుకుంటే మీ అడ్వైస్? నంద్యాలు ప్రతి ఒక్క కాలేజ్ లో నారాయణ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. పేరు మణిశ్రీ. నేను నారాయణ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. నారాయణ జూనియర్ కాలేజ్ చాలా మంచి కాలేజ్. దాంట్లో కాలేజ్ లో చెప్పే స్టాఫ్ కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ తెలుస్తున్నారు. అండ్ జేఎల్ కూడా మంచిగా డౌట్స్ క్లారిఫై చేస్తారు. చూసినారు. కొత్తగా చేరబోయే విద్యార్థులకు నీ సలహా ఏంటి? హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. అదే నా థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.
పేరు సరే ఏం చదువుతున్నావు ఇప్పుడు ఇక్కడ ఇంటర్ నియర్ బై దిస్ మార్క్స్ అని వచ్చాయి అమ్మాయి 988 ఎలా ఉంది కాలేజ్ చాలా బాగుంది సార్. కొత్తగా పోయే వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇస్తావా ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఏ కాలేజ్ చేరాలి అని కొందరు సందిగ్ధంలో ఉంటారు వాళ్ళకి నీ అడ్వైస్ ఏంటి నారాయణ కాలేజ్ ఇస్ ద బెస్ట్. బాగా చెప్తారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ లెక్చర్స్ ఎలా ఉంది చాలా బాగా చెప్తారు సార్. ఒకవేళ కాలేజ్ రాకపోతే ఆబ్సెంట్ అయినా ఏంటి ఎలా ఉంటుంది కాలేజ్ రప్పిస్తారు సార్ కాలేజెస్. ప్రతి ఎవరు రాకపోయినా పేరెంట్స్ కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మెసేజ్ పంపిస్తారు. అంటే డిసిప్లైన్ పర్ఫెక్ట్ కాలేజ్ ఇన్ నంద్యాల నారాయణ. ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.